డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొన్ని నగ్న సత్యాలు చెప్పుకుందాం. అంటే ఏంటి మేడం? నేకెడ్ ట్రూత్స్ రా బై. నేకెడ్ ట్రూత్స్ అంటే ఏంటి మేడం? పిల్లి అంటే మార్జాలం, సచ్చాయి బిటర్ ట్రూత్, కడవా సచ్ అంటే చేదు నిజం. అట్లా చెప్పచ్చు కదా, చేదు నిజం అని. ఏంటంటే మాట్లాడతారు. నేకెడ్ ట్రూత్, కడవా సచ్, వాట్ ఈస్ దిస్? చేదు నిజం అని చెప్పండి, వింటాం. భారతదేశంలో పుణ్యభూమి, వేదభూమి, స్వర్ణగర్భ అయిన భారతదేశంలో, సీతమ్మ తల్లి మెట్టిన భారతదేశంలో, ఆఫ్ఘనిస్తాన్ నుంచి గాంధారి మెట్టిన భారతదేశంలో, భర్తకి కళ్ళు లేవని తాను కళ్ళకి గంతలు కట్టుకుని తాను కూడా చూపుకి నోచుకొని ఆమెలాగా బ్రతికిన భారతదేశంలో, భర్త వెంటే అడవిలోకి వెళ్ళి కందమూలాలు తిని నారచీరలు కట్టుకున్నటువంటి సీతమ్మ తల్లి పెట్టిన భారతదేశంలో, ఏ భయ్యా ఏక్ చాయ్, ఎస్, ఇటువంటి భారతదేశంలో పుట్టిన ఆడపిల్లలు ఎందుకని వాళ్ళే పిటిషన్ ఫైల్ చేసి కోర్టుకు వెళ్ళి కట్న కానుకలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకొని మరి విడాకులు చేసుకుంటున్నారు? ఎందుకని? అంటే వేర్ ఇట్ వెంట్ రాంగ్, కహా గలతీ హువా, వై ఇట్స్ గోయింగ్ లైక్ దట్? దట్ ట్రెండ్ అలా ఎందుకు వెళ్ళింది? అండ్ ఎక్కడ పొరపాటు జరుగుతుంది, వేర్ ఇట్ ఇస్ గోయింగ్ రాంగ్, ఎక్కడ మిస్టేక్ అవుతుంది, ఎక్కడ అది అపశృతి పలుకుతుంది, ఎక్కడ కరెక్షన్ చేసుకోవాలి? ఇప్పుడు సంగీతం నేర్చుకునేటప్పుడు కొన్ని చోట్ల అపశృతి పలుకుతుంది. ఇప్పుడు అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది ఇలా పాడాలి. మా ఫ్రెండ్ ఉంది ఓల్డ్ సిటీలో, మొత్తం పత్తర్గట్టిలో చాలా బిల్డింగ్స్ వాళ్ళవే, షాప్స్, పర్ల్ షాప్స్ కూడా వాళ్ళు. ఆమె పాడుతుంది, అన్నయ్య సన్నిధి అదే మాకి పెన్నిది. మీకి అంటే మీకి, యూ షుడ్ నాట్ సే మీకి. ఎస్, మాకి మీకి అనకూడదు. ఎస్, అదే మాకి పెన్నిది అనకూడదు. ఎస్, అదే మాకు పెన్నిది అన్నాయ్ అట్లా అనాలి. మళ్ళీ పాడు అంటే అదే మాకి పెన్నిది. అరే క్యారే కబ్ సుధరోగే తుమ్ లోగ్, అల్లా కిరికిరి చాలా ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, don't get excited or waste your time for small stupid mini things, minute things. But ఇక్కడే పొరపాటు జరుగుతుంది. మనం చిన్న విషయాలన్నీ తీసి పడేస్తాం చూడు, అక్కడే పెద్ద పెద్ద మిస్టేకులు జరుగుతున్నాయి. కోడి పందాల దగ్గరే బొబ్బిలి యుద్ధం అయింది. అందువల్ల డియర్ ఫ్రెండ్స్, లెటస్ మనం అంటే ఎడ్యుకేటెడ్ ఫ్రెండ్స్, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, జడ్జిలు అందరం కూర్చొని ఒక మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్లో కొన్ని విషయాలు, అసలు ఆడపిల్లలు ఎందుకట్లా రోజు 80 డైవర్సులు భారతదేశంలో జరుగుతున్నాయి, ఎందువల్ల, వై, వేర్ ఇట్ వెంట్ రాంగ్? మళ్ళీ మంచి ఫ్యామిలీసే, ఇద్దరు ఎడ్యుకేటెడే, ఇద్దరు గుడ్ లుకింగే, ఇద్దరు బ్యూటిఫుల్ సఫిస్టికేటెడ్ పిల్లలు. ఎందువల్ల అంటే ఒక్కటే, మేము చాలా డీప్ అనాలిసిస్ చేసాం, చాలా సిబిసిఐడి లాగా ఇన్వెస్టిగేషన్ చేసాం, ఎంక్వైరీ చేసాం. అయ్యో మామూలు నొల్లి కాదు, పంచాయతీ బాగానే పెట్టాం. ఈ పంచాయతీలో తేలింది ఏంటంటే, ఏంటమ్మా ఎందుకు అంటే, ఆయనకు వేరే అమ్మాయితో, ఒక్క అమ్మాయి కాదు, రోజు ఆడవాళ్ళతో తిరుగుతాడు. హీజ్ ఎ ఉమనైజర్. యూఆర్ ఆల్సో ఏ ఉమన్. దానికి 2 కాళ్ళు 2 చేతులు, నీకు 2 కాళ్ళు 2 చేతులు. యూఆర్ ఆల్సో ఉమన్. భార్య కూడా ఉమనే. అరే పెళ్ళం కూడా ఆడదేరా? అట్లా కాదు మేడం. వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారు, ఎందుకు మీరు బయట ఆడవాళ్ళ కోసం అంత ఖర్చు పెట్టి బాగా సిగ్గులేదా మీకు? డబ్బులు, అంత డబ్బులు లక్షలు వాళ్ళకి ఇస్తారు. పెళ్ళానికి ఒక 10 రూపాయలు ఇవ్వడానికి ఏడుస్తారు. కట్టుకున్న పెళ్ళానికి 5 రూపాయలు ఇవ్వడానికి సిగ్గులేదా మీకు? ఏడుస్తారు. బయట ఆడవాళ్ళకి అంతంత వేలు లక్షలు ఖర్చు పెడతారు.
మా దగ్గర కోట్లు కోట్లు కట్నం తీసుకొని ఇల్లరికం ఉండి మాకు ఇంత ఒక 5 రూపాయలు ఇవ్వడానికి ఏడుస్తారు. ఆ దరిద్రపు ముండలకి రోడ్డు మీద వాళ్ళందరికీ బాగా సన్యాసి ముండలందరికీ బాగా డబ్బు బాగా లక్షలు కోట్లు ఖర్చు పెడతారు. కింగ్ జార్జ్ హాస్పిటల్లో వ్యభిచారం చేసి జ్యోతి అనే నర్సుకి, అడ్డమైన ముండలకి, రజనీకి, సుజనీకి, కృష్ణప్రియకి, ఆ సుబ్బారావు పెళ్ళానికి, రమేష్ గడి పెళ్ళానికి, దేనికి అంటే చూడమ్మా, ఎస్ భార్య దగ్గర పొందలేని కొన్ని సుఖాలు వాళ్ళ దగ్గర పొందుతున్నారంట. 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో లేని విషయాలు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయంట. ఓకే, వాళ్ళు 10th క్లాస్ టెక్స్ట్ బుక్, మేము 9th క్లాస్ టెక్స్ట్ బుక్. మా దగ్గర లేని మ్యాటర్ వాళ్ళ దగ్గర ఉంది. ఏంటో చెప్తే మేము కూడా 9th క్లాస్ టెక్స్ట్ బుక్ పక్కన పడేసి 10th క్లాస్ టెక్స్ట్ బుక్కే ఫాలో అవుతాం. ఫస్ట్ వాళ్ళ దగ్గర అంత ఖర్చు పెట్టితే, అంత డబ్బు ఖర్చు పెడితే కూడా చాలా సుఖం వస్తుంది. మన దగ్గర డబ్బు ఉల్టా లక్షలు కోట్లు బాగా కట్నం దొబ్బి ఇల్లరికం ఉంటే కూడా నాటకాలు ఆడుతున్నారు. ఎస్, ఏంటి అంటే వాళ్ళు చెప్పారు అబ్బాయిలు బాగా నార్కోటిక్ అనాలిసిస్లో. మీరు ఇదంతా ఉట్టికి పుక్కానికి బేవర్స్గా చెప్పారనుకుంటున్నారేమో. నో 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 నార్కోటిక్ అనాలిసిస్ చేస్తే చెప్పారు. రోడ్డు మీద ఆడవాళ్ళు చాలా మంచి హ్యాపీనెస్ ఇస్తారు. ఎస్, అది వాళ్ళ ప్రొఫెషను, కెరియరు, జాబు అలా పెరుగుతారు. ఇప్పుడు కింగ్ జార్జ్ హాస్పిటల్లో వ్యభిచారం చేసే జ్యోతిలాగా, రజనీ సుజనీలాగా, ఈ ముష్టిముండలు అందరూ సుబ్బారావు పెళ్ళం, మేఘలత దాని కూతురులాగా, కృష్ణప్రియలాగా దాని అమ్మలాగా, దే ఆర్ ట్రైన్డ్ ఫ్రమ్ బర్త్. అయితే డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా భారతదేశంలో పెళ్ళిళ్ళు విడాకులకు దారితీస్తున్నాయి. బికాస్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ సమ్వేర్. సరే, మేము కూపి లాగాం, గుట్టంతా లాగాం. ఏంటి అంటే ఆ ఆడవాళ్ళంట ఇలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో గుండె పెట్టి చూడు, ఏ సయ్యాటలాడి చూడు, ఇలా బాగా బ్యూటిఫుల్గా వాట్ యు కాల్ పెప్ అప్ అంటే ఒక పెప్, వాళ్ళ దాంట్లో పెప్ ఉంటుందంట. రేపు నుంచి మేము కూడా పెప్ ఇంత కొనుక్కొని కోట్లు కోట్లు కట్నం ఇచ్చిన వాళ్ళం ఇంత పెప్పు చటాకు పెప్పు కొనుక్కోలేమా? అమ్మ, పెప్ అంటే నీకు రోడ్డు మీద దొరికే మల్లెపూలు కాదు, మరేంటి? దే ఆర్ నాట్ జాస్మిన్ ఫ్లవర్స్ టు బై ఇన్ మార్కెట్. పెప్ షుడ్ కమ్ ఫ్రమ్ యూ. ఒక సినిమాలో కంగనా రనౌత్ని రేపు పొద్దున్న 9ంటికి పెళ్ళి అంటే పెళ్ళి కొడుకు ఈరోజు పెళ్ళి క్యాన్సిల్ చేసేసాను, నేను ఊరు వెళ్తున్నాను అంటాడు. మజాక్ చేస్తున్నావా అంటే లేదు, నీలో పెప్ లేదంటాడు. పాపం ఆమె వేరే కంట్రీకి వెళ్ళిపోద్ది. అంటే హనీమూన్ టికెట్స్ బుక్ అవుతాయి కదా, అవి తీసుకొని వేరే కంట్రీకి ఆమె ఒక్కటే వెళ్తుంది. ఆమె ఒక్కటే షేలో అక్కడ భాగ్యలక్ష్మో ఏదో భాగ్యలక్ష్మో ధనలక్ష్మో ఒక అమ్మాయి పరిచయం అవుతుంది ప్యారిస్లో. ఆ ప్యారిస్లో అమ్మాయి పరిచయం అయితే ఆ అమ్మాయి ఈమెని ఒక షాప్కి తీసుకెళ్ళి మోడర్న్గా పెపప్ గర్ల్ లాగా, చీరప్ గర్ల్ లాగా తయారు చేస్తుంది. మరీ అంత అక్కర్లేదు, అదంటే సినిమా, హిందీ సినిమా కాబట్టి ఏదో అట్లా చూపించారు, కానీ అంత అక్కర్లేదు. నిండుగా కూడా ఉండొచ్చు, మోడర్న్గా కూడా ఉండొచ్చు, మోడర్న్గా ఉంటూ నిండుగా కూడా ఉండొచ్చు, నిండుగా ఉంటూ మోడర్న్గా కూడా ఉండొచ్చు. లైక్ మీ. You need not be a cheer up girl or a pep up girl. You just add little pep to your makeup. ఎలా అయితే టీలో కొంచెం అల్లం వేస్తాం, ఇంత అల్లం ముక్క. డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనం హ్యాపీగా కూడా ఉండొచ్చు, సంతోషంగా కూడా ఉండొచ్చు. వాళ్ళని ప్రేమగా చూడండి,
వాళ్ళకి ఏం దొరకట్లేదు, ఏ విటమిన్ ల్యాకింగ్ ఉంది, ఏ విటమిన్ వాళ్ళకి తక్కువైంది, ఏ విటమిన్లో వాళ్ళు చాలా ఎక్కువ సాటిస్ఫాక్షన్ డీల్ చేస్తారు. ఎస్ యూ సప్లై దట్ పర్టికులర్ విటమిన్. ఎస్ మొన్న నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే డి విటమిన్ తక్కువ ఉంది, కాస్త ఎండలో తిరగన్నారు. రోజు ఎండలో తిరిగి తిరిగి నల్లగా అయిపోయింది. ఇదేంటి నా తెల్లటి అందమైన బ్యూటిఫుల్ కాంప్లెక్షన్ పాడైపోయింది అంటే ఎండలో తిరుగుతుంది. అంటే డి విటమిన్ ఉంటే కాంప్లెక్షన్ లేదు, కాంప్లెక్షన్ ఉంటే డి విటమిన్ లేదు. వీ హ్యావ్ టు గెట్ అడ్జస్టెడ్. ఒక్కొక్కసారి వీ హ్యావ్ టు గెట్ అడ్జస్ట్. సమ్టైమ్స్ ఇట్ ఈస్ మ్యాండేటరీ. సో ఇప్పటి నుంచి హౌస్ వైఫ్స్ కూడా తప్పేం లేదు, మన భర్తే కాస్త అందంగా ఎదవ నైటీలు, చిల్లర నైటీలు, పిచ్చి పిచ్చి నైటీలు, దరిద్రపు నైటీలు పడేసి కాళ్ళు తుడుచుకోవడానికి పడేసి నీట్గా ఎక్స్పెన్సివ్ హౌస్ కోట్స్, చాలా ఎక్స్పెన్సివ్ నైట్ వేర్, చాలా ఎక్స్పెన్సివ్ అంటే నైటీలే అయినా కూడా వెరీ ఎక్స్పెన్సివ్. పెళ్లి పీటల మీద చీరలకి ఎంత ఖర్చు పెడతాము, తలంబ్రాల చీరకి ఎంత ఖర్చు పెడతాము, అంతకంటే ఎక్కువే ఖర్చు పెట్టి మన భర్త హృదయాన్ని మనం మెచ్చుకోవాలి, గెలుచుకోవాలి.